విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. వాంతులు విరేచనాలతో బాధపడుతున్న 16 మంది పిల్లలను గురువారం ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక పాపకి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సేవలు అందిస్తున్నారు. వీరంతా తీసుకున్న ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. డయేరియాతో బాధపడుతూ శృంగవరపుకోట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ పిల్లలంతా విజయనగరం జిల్లా రామవరం గ్రామంలోని ఓ క్రిస్టియన్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే వీరంతా బుధవారం వారు చదువుతున్న స్కూల్లో మధ్యాహ్న భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అయిందన్న అనుమానంతో స్కూల్ సిబ్బంది వీరిలో కొంతమంది విద్యార్థులను విజయనగరం జిల్లా ఆసుపత్రికి చికిత్స కొరకు తీసుకువెళ్లి వైద్యం అందించారు. మిగతా విద్యార్థులను తమ తమ ఇండ్లకు పంపించేశారు. శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ చిట్టంపాడు గ్రామానికి చెందిన 16 మంది విద్యార్థులు తమ గ్రామానికి చేరుకున్న తర్వాత వాంతులు విరోచనాలు ప్రారంభమయ్యాయి. వీరిలో మధ్య సన్యాసమ్మ అనే 9 ఏళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో గురువారం ఉదయం 16 మంది పిల్లలను ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు శిరీష తమ సిబ్బందితో కలిసి వీరికి వైద్యం అందిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆసుపత్రి వద్ద పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద వైద్యం అందుకుంటున్న విద్యార్థులను ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. ఇంకా చిట్టంపాడు అనే గ్రామానికి హిల్ ఏరియాలో ఉంది. రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్న గ్రామం. మరి గత కొన్ని నెలల ముందు కూడా నేను ఆ ప్రాంతానికి హిల్ ఏరియాకు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఎంపీ అభ్యర్థిగా ఆనాడు శ్రీ భరత్ బాబు గారు, అదేవిధంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇద్దరు వెళ్ళాం. ఇంకా సీట్ అనౌన్స్ కాకముందు వెళ్ళాం అనమాట. అంటే ఆ ప్రాంతాన్ని, ఆ పైన ఆ వాతావరణం అది చూసి వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని ఆనాడు మేము వారికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గత 5 ఏళ్ల పాలనలో ఏవైతే ఫీడర్ అంబులెన్స్లు అనేవి గిరి శిఖర ఏరియాలకు ఉన్నాయో ఫస్ట్ ఎయిడ్ నిమిత్తం వాళ్ళని వైద్యానికి తీసుకురావాల్సిన విధానాలకి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టిలో ఆనాడు ఫీడర్ అంబులెన్స్లు కావచ్చు, వాళ్ళకు కావాల్సిన ఏదైతే 12 కోట్ల రూపాయలు ప్రధాన రహదారి NREGS లో కొంత నిధులు ఇవ్వమని చెప్పి గత ప్రభుత్వంలో కలెక్టర్ గారికి కూడా వచ్చిన నివేదికలో ఆమె ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో మొన్న 5 రోజుల శాసనసభలో కూడా పెట్టడం జరిగింది.